వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ రోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పాపులర్ ఫోక్ సింగర్ మంగ్లీ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం నడుస్తోంది. కోట్ల రూపాయల కుంభకోణంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు ఆ మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఏంటి? ఆ వివాదంలోకి మంగ్లీ పేరు ఎందుకు వచ్చింది? జనాలు అసలు ఆమెను ఎందుకు నిలదీస్తున్నారు? ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఒక భారీ మైక్రో ఫైనాన్స్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపించి అమాయకుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు కొందరు కేటుగాళ్లు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మోసపోయిన వారిలో ఎక్కువ బంజారా కమ్యూనిటీకి చెందిన వారే ఉన్నారు. ఈ కుంభకోణంతో చాలా కుటుంబాలు రోడ్డున కూడా పడ్డాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ స్కామ్ లో ప్రధాన నిందితులైన రమేష్ మరియు మధు నాయక్ దగ్గర సింగర్ మంగ్లీ సొంత తమ్ముడు శివ క్యాషియర్ గా పనిచేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ వందల కోట్ల కుంభకోణంలోకి సింగర్ మంగ్లీ పేరు కూడా లాగబడింది. దీనిపై మంగ్లీ స్పందిస్తూ ఆ స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు ఆ మధు ఎవరో రమేష్ ఎవరో కూడా నాకు తెలియదు అని ఒక స్టేట్మెంట్ ద్వారా తేల్చి చెప్పేసింది. కానీ మంగ్లీ ఇచ్చిన ఈ సమాధానంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు. వాళ్ళు నాకు అసలు తెలీదు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి తన టాలెంట్ తో ఇంత పైకి ఎదిగిన మంగ్లీ ఇప్పుడు అసలు ఆ వ్యక్తులు ఎవరో తెలీదు అని ఎలా చెప్తుంది అని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మంగ్లీ ఇప్పుడు ఉంటున్న 6-7 కోట్ల రూపాయల ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బులన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి కావా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. అంతేకాదు, సొంత బంజారా కమ్యూనిటీ వాళ్ళు మోసపోయి రోడ్డున పడితే వాళ్ళకి అండగా నిలబడాల్సింది పోయి నాకేం తెలీదు అని తప్పించుకోవడం కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు అండ చూసుకుని సైలెంట్గా అవ్వకుండా నిజంగా తప్పు చేయనప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి బాధితులకు సమాధానం చెప్పాలి అంటూ పలువురు డిమాండ్ కూడా చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ విమర్శలకు ప్రశ్నలకు మంగ్లీ ఎలా బదిలిస్తుందో వేచి చూడాలి. ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇట్స్ యూటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.